హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి సంబంధించి రివార్డ్స్ అనేవి ఏ విధంగా ఇస్తారు, ఈ కమిషన్స్ అనేవి ఎలా వస్తాయి, ఎవరెవరికి వస్తాయి, వీటికి మనకి అర్హత ఏంటి, ఇవన్నీ కూడా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా మనకి నవంబర్ మంత్లోనే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అయితే లాంచ్ అవుతుంది కదండి. దానికి సంబంధించి ప్రీ లాంచ్ సెలబ్రేషన్స్ అని అయితే ఒక పోస్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఆ పోస్ట్కి సంబంధించి కూడా చూద్దాం. కాబట్టి ఈ విషయాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూసి క్లియర్గా అయితే చేసుకోండి. ఇంకా కొంతమందికి ఫేస్ వెరిఫికేషన్స్ అవ్వలేదు అంటున్నారు, అది ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి కాకుండా ఒక 2 to 3 టైమ్స్ అయితే చూడండి, ఖచ్చితంగా అవుతుంది డెఫినెట్గా. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. అంతేకాకుండా నిన్న పెట్టినటువంటి వీడియోలో ఇంటర్లింక్లో కొంతమంది చేసే స్కామ్ గురించి నేను వీడియో అయితే చేశాను. దానికి సంబంధించి మీరు ఆ వీడియో చూడని వాళ్ళు వెంటనే చూడండి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, లేదా మీరు మన ఛానల్లో చూసినట్లయితే సింపుల్గా మీకు పైనే కనిపిస్తుంది. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే వచ్చిందనమాట. దానికి సంబంధించి ఒక 9 పాయింట్స్ అయితే ఉన్నాయి. ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమయ్యే విధంగా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో మనకి రివార్డ్ కమిషన్ సిస్టమ్ అనేది రాబోతుందని అయితే చెప్తున్నారనమాట. అంటే మనకి ఇక్కడ ఐటీఎల్ఎక్స్ ఇంటర్లింక్లో రివార్డ్స్ వస్తాయని అనుకున్నాం కదా, ఆ రివార్డ్స్ ఎలాగ వస్తాయి, ఎవరెవరికి వస్తాయి అనేది ఇక్కడ మనకైతే చెప్పారు. అదేంటో చూద్దాం. ఇది కేవలం అఫిలియేట్స్ మాత్రమే కాదు. అంటే అఫిలియేట్స్ అంటే ఏంటండి, ఎవరైతే వర్క్ చేస్తారో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వీళ్ళకి మాత్రమే కాదు, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకు కూడా బెనిఫిట్గా ఉండడానికి ఈ యొక్క రివార్డ్స్ అనే ఒక ఇదైతే తీసుకొస్తున్నారని అయితే చెప్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొత్త కమిషన్ సిస్టమ్ పేరు ఏంటంటే డైనమిక్ కమిషన్ సిస్టమ్ అనమాట. మనకి దీని ద్వారా కమిషన్ అనేది రాబోతుంది. అంటే ఇక్కడ మనకి వర్క్ అనేది ఏముంటుందంటే అఫిలియేట్స్గా మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. అఫిలియేట్స్ వర్క్ ఏంటనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉండిద్ది. మనం రెఫర్స్ చేయడం, మనం కొంచెం వర్క్ అనేది చేయడం అనమాట. అది అఫిలియేట్స్ చేసే పని. వాళ్ళకి అంతేకాకుండా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇద్దరికి కూడా బెనిఫిట్ అయ్యే ఒక సిస్టమ్ అనమాట ఇది. దీని పేరు ఏంటంటే ఈ కమిషన్ సిస్టమ్ పేరు డైనమిక్ కమిషన్ సిస్టమ్ అనమాట. అది చెప్తున్నారు వీళ్ళు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రతి యూజర్కి వారి డైరెక్ట్ స్పాన్సర్ అకౌంట్లో ఆటోమేటిక్గా కమిషన్ ఫీల్స్ వస్తాయని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా అంతేకాకుండా రివార్డులు అనేవి 2 భాగాలుగా అయితే డివైడ్ చేశారు. అదేంటంటే 70% యూజర్కి రివార్డ్ అనేది వస్తుంది, 30% స్పాన్సర్కి అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. ఇది కమిషన్ అనమాట. కమిషన్ వేరు, రివార్డ్ వేరు. 70% ఏంటంటే ఎవరైతే యూజర్ ఉంటారో, ఇప్పుడు సపోజ్ మనం స్పాన్సర్ అనుకుందాం, మనం ఎవరన్నా జాయిన్ చేసామనుకోండి, దానికి సంబంధించి వాళ్ళకి 70%, మనకి 30% కమిషన్ అనేది వాళ్ళ మీద రావడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఇంకా ఫర్దర్గా దీనికి సంబంధించి క్లియర్గా అయితే చెప్తారండి, ఈ కమిషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా 4th పాయింట్ ఏంటంటే ఇదంతా కూడా బ్లాక్ చైన్కి సంబంధించే ప్రాసెస్ అనేది జరుగుతుందని అయితే చెప్తున్నారు. క్రిప్టో కరెన్సీ అంటేనే బ్లాక్ చైన్కి సంబంధించి కదండి, కాబట్టి ఇదంతా కూడా దాంట్లోనే జరుగుతుంది ప్రాసెస్, ఈ ఎగ్జిక్యూషన్ మొత్తం కూడా అనేది చెప్తున్నారు అనమాట. ఇంకా అంతేకాకుండా స్పాన్సర్లు మైనింగ్ లేదా ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే స్పాన్సర్ అంటే తెలుసు కదండి, ఎవరైతే రెఫర్ చేస్తారో వాళ్ళు అనమాట. వాళ్ళు మైనింగ్ కానీ ట్రేడింగ్ కానీ చేయాల్సిన అవసరం లేదు. అన్ని డీటెయిల్స్ బ్లాక్ చైన్లోనే రికార్డ్ అవుతాయని అయితే చెప్తున్నారనమాట. ఇంకా ఏంటంటే హెచ్సిఎస్ అంటే తెలుసు కదండి మనకి, మనం ఏమనుకుంటాం హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనుకుంటాం, కానీ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే హెచ్సిఎస్ అయితే ఇక్కడ మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి సంబంధించి చేంజ్ అయిపోతుంది అనమాట నేమ్ అనేది. హైబ్రిడ్ కాన్సెక్యూటివ్ సిస్టమ్ అని అనమాట. ఇది మనకి ఏఐతో కలిసి వర్క్ అనేది చేస్తుంది అని అయితే చెప్తున్నారు ఈ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో. దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది చూసుకుంటే ఇది ఆటోమేటిక్గా రివార్డ్స్ కానీ రివ్యూ ప్రాసెస్ని కానీ హ్యాండిల్ చేస్తుంది అనేది చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా యూజర్ మరియు ఇన్వెస్టర్ల యాక్టివిటీని ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తుంది. అంటే వీళ్ళు యాక్టివ్గా ఉన్నారా లేదా. ఇప్పుడు మనం సపోజ్ మాట్లాడుకున్నట్లయితే ఇంటర్లింక్లో మైనింగ్ సరిగ్గా యాక్టివ్గా లేని వాళ్ళ టోకెన్స్ ఎలా అయితే బర్న్ అవుతాయో
అదేవిధంగా వీళ్ళు యాక్టివ్గా ఉన్నారా లేదా అని చెప్పేసి ఈ హెచ్సిఎస్ అనేది ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో చెక్ చేస్తూ మానిటర్ అనేది చేస్తుందని అయితే చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 6th వాలెట్ ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఐటీఎల్ఎక్స్ ఇక్కడ మనకి సూపర్ వ్యాలెట్లో యూజర్లు తమ రివార్డులు ట్రాన్సాక్షన్స్ చూపగలరు అని అయితే చెప్తున్నారు అనమాట. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ సూపర్ వ్యాలెట్ రెండు మిక్స్ అయిపోయి సూపర్ వ్యాలెట్లో మనకి టోటల్గా నేమ్ లాస్ట్కి అయితే సూపర్ వ్యాలెట్ అనేది వస్తుంది. ఆ సూపర్ వ్యాలెట్లో మనం ట్రాన్సాక్షన్స్ రివార్డ్స్ ఇవన్నీ కూడా అయితే చూస్తాము, మనకి వ్యాలెట్లో కనిపిస్తూ ఉంటాయని అయితే చెప్తున్నారు. ఇంకా ప్రాజెక్ట్ రివార్డ్స్, డైరెక్ట్ స్పాన్సర్స్ రివార్డ్స్ ఇవన్నీ కూడా వ్యాలెట్లోనే సింక్ అయ్యి ఉంటాయని అయితే చెప్తున్నారు అనమాట. అంటే అన్ని వర్క్స్ కూడా అక్కడే మనకి కనిపిస్తూ ఉంటాయి, మనం చేసే ఏ వర్క్ అయినా కమిషన్స్ అయినా రివార్డ్స్ అయినా అని అయితే చెప్తున్నారు. 7th పాయింట్ ఏంటంటే ఇది చాలా మంచి విషయం అనమాట. కొత్త ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఫాస్ట్గా రివార్డ్ క్రెడిట్ అనేది అవుతుంది అని అయితే చెప్తున్నారు అనమాట. అంటే వీళ్ళ వల్లే కదండి ఇంకా మిగతా వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళకి ఇదొక బోనస్ లాగా ఫాస్ట్గా వీళ్ళకి రివార్డ్ సిస్టమ్ అనేది క్రెడిట్ అవుతుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి హోల్డింగ్ ఇన్వెస్టర్లకు స్టేబుల్ ఇన్కమ్ సిస్టమ్ ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. హోల్డింగ్ ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వెంటనే వాళ్ళు మళ్ళీ బై చేసేయకుండా, బై అండ్ సెల్ కానీ చేసేయకుండా స్టేకింగ్లో ఉంచుకుంటారో, హోల్డింగ్లో ఉంచుకుంటారు. అంటే ప్రైస్ పెరుగుతుందని చెప్పేసి హోల్డింగ్లో ఉంచుకుంటారు కదండి, వాళ్ళకి కొంచెం వాళ్ళకి స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క క్లియర్ గోల్ ఏంటి అనేది క్లియర్గా అయితే చెప్తున్నారు. ట్రాన్స్పరెంట్ రివార్డ్ సిస్టమ్ అంటే మనకి ఇక్కడ పారదర్శకంగా, అంటే లోపల ఏదున్నా బయటికి కనిపించే విధంగా ఎలాంటి సీక్రెట్స్ అనేవి లేకుండా మనకి క్లియర్గా అయితే ఇవన్నీ సిస్టమ్ మొత్తం కూడా జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఆటోమేటిక్ డిస్ట్రిబ్యూషన్ మనం మాట్లాడుకున్నట్టు ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది, ఇవన్నీ మానిటర్ చేస్తుంది, చూస్తుంది అనేది చెప్పాం కదా. అదేవిధంగా ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి అనేది చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్లో సస్టైనబుల్ గ్రోత్ అనమాట. అంటే నెట్వర్క్లో ఒకేసారి ప్రైస్ అనేది తగ్గిపోవడమో మళ్ళీ పెరిగిపోవడమో కాకుండా ఒక సస్టైనబుల్, ఒక స్టేబుల్ ఇన్కమ్ వచ్చే విధంగా గ్రోత్ అనేది అలాగా వెళ్తూ ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే మనకి అన్ని పాయింట్స్లో కూడా మెయిన్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్లియర్గా చూసుకున్నట్లయితే ఐటీఎల్ఎక్స్ సూపర్ వ్యాలెట్ అనేది ఇప్పుడు ఆటోమేటిక్ రివార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి వెళ్ళబోతుంది. అంటే ఎవరికైనా మాన్యువల్గా పంపాల్సినటువంటి అవసరం లేదు, సిస్టమ్ ద్వారానే డైరెక్ట్ వ్యాలెట్లో క్రెడిట్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇది సింపుల్గా అనమాట. రివార్డ్స్ మనకి ఇంకా సిస్టమ్ నుంచే వస్తాయి, మనం ఎవరికి కూడా పంపాల్సిన అవసరం అయితే లేదని అయితే క్లియర్గా చెప్తున్నారండి. కాబట్టి ఇదైతే గమనించాలి. కాబట్టి ఈ రివార్డ్స్లో యూజర్స్కి వచ్చేసి 70% బోనస్ ఉంటుంది, రివార్డ్స్ ఉంటాయి. స్పాన్సర్ ఇన్కమ్ వచ్చేసి 30% రివార్డ్స్ అనేవి వ్యాలెట్లోనే యాడ్ అవుతాయని అయితే చెప్తున్నారు. ఇవన్నీ కూడా బ్లాక్ చైన్లోనే జరుగుతాయని అయితే చెప్తున్నారండి. సింపుల్గా అయితే మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి సంబంధించి వచ్చినటువంటి పోస్టులు ఇవే చెప్తున్నారు. నెక్స్ట్ మనకి నవంబర్ మంత్లో ఈ వ్యాలెట్ అనేది లాంచ్ చేయబోతున్నారండి. ఇదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఆ తర్వాతే మనకి లిస్టింగ్ అయిన తర్వాతే ప్రైస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంది. ఈ లోపల ఎక్కువ రెఫర్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, మైనింగ్ చేసుకోండి. సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్కి సంబంధించి ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే నాకు పర్సనల్ మెసేజ్ చేయండి. ఇంకా ఇంటర్లింక్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ చేయకుండా ఓన్లీ కామెంట్స్లోనే అడగండి, కామెంట్స్లోనే చెప్తాను. కాబట్టి ఇదైతే గమనించండి. ఇంటర్లింక్కి సంబంధించి చాలామంది కాల్స్ అయితే చేస్తున్నారండి. ఇంతమందికి కాల్ లిఫ్ట్ చేసి చెప్పాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరే అర్థం చేసుకోండి, దయచేసి అయితే కాల్ చేయొద్దు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అయితే అడగండి, నేను చెప్తాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.